హలో అండి, ఈరోజు మనం ఎండు చేపల కర్రీ చేద్దాం. దానికి 2 ఆనియన్స్, 3 టమోటాలు, 2 పచ్చిమిరపకాయలు, 1/2 కిలో ఎండు చేపలు ఆ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. అలానే ఒక చిన్న పచ్చి మామిడికాయ ఇలా కట్ చేసుకొని అలానే 6 వంకాయలు ఇలా 4 ముక్కలుగా కోసుకొని పెట్టుకోండి. పిడికినంత చింతపండు కూడా ఇలా నానబెట్టుకోండి. ప్యాన్లో ఇలా 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ విధంగా నూనె కాగాక కొంచెం ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకోండి. తర్వాత 4 తెల్లగడ్డల ముక్కలు కూడా వేసుకోండి. అదేవిధంగా ఒక రెబ్బ కరివేపాకు, అలానే 2 పచ్చిమిర్చి, ముందుగా కోసి పెట్టుకున్న ఎర్రగడ్డలు, ఇలా లేతగా బ్రౌన్ కలర్ దాకా వేగిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న టమాటాలు వేసుకున్నాం. అలా 5 నిమిషాలు టమాటాలు వేగాక మనం కోసి పెట్టుకున్న వంకాయ దబ్బల్ని వేసేసుకున్నాం. ఈ విధంగా మనం వంకాయలో ఉన్న పచ్చితనం పోయేదాకా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. ఇలా వంకాయలు 50% వేగాక మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకున్నాం. అలానే ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకున్నాం. అలానే 2.5 స్పూన్ కారం, ½ టీ స్పూన్ పసుపు, అలానే 1 స్పూను ఉప్పు వేసుకొని కలబెట్టుకుందాం. అలానే మనం కడిగి పెట్టుకున్న ఎండు చేపలు వేసేసుకుందాం. అలానే మనం కోసి పెట్టుకున్న మామిడికాయ తప్పులు కూడా వేసేసుకుందాం. ఇలా వేసుకొని కలుపుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకోండి. ఈ విధంగా వాటర్ అంతా పోయి నూనె పైకి వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. వాటర్ ఏమి ఉండకూడదండి, మొత్తం గుచ్చుగా అయిపోవాలి. సో చూసుకోండి, మధ్యలో కారం, ఉప్పు ఏదైనా తక్కువ అయితే మధ్యలోనే వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.